గత ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం తగ్గించినందుకు పిఠాపురంలో మార్కెట్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలల క్రితం లారీ యూనియన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. 3 నెలలు పూర్తి కాకుండానే 22,000 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ను 1,500 నుంచి 3,000 రూపాయల వరకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తీన్మార్ డప్పులతో లారీలతో ర్యాలీ చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదావరి ఈస్టర్న్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మురాలిశెట్టి సునీల్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసుల చేతుల మీదుగా సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాలకి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. లారీ యజమాని ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వారి ఆధ్వర్యంలో ఈవేళ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి కారణం గతంలో 22,000 వరకు ఉండేటువంటి గ్రీన్ ట్యాక్స్ని వెహికల్ మోడల్ బట్టి 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకటే ఒక ఉదాహరణ. ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది. లారీ యజమానులు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిన్నటి రోజున ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నాడు, సార్ మీ విజయవాడ హైదరాబాద్ వెళ్ళొస్తే 6,200 రూపాయలు టోల్ ట్యాక్స్ కట్టాలని. సార్ విన్నాడు, నేను చూస్తా అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళకేమో ఒక పక్క కిరాయిలు లేవు, వీరంతా నలిగిపోతున్నారు. అంటే లారీ ఫీల్డ్ అన్నీ నాకు తెలుసు. అటు నుంచి గవర్నమెంట్ వేసిన ఈ ట్యాక్స్ అంటే విదేశాల్లో ఏంటంటే ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వస్తువుని తీసి పారేస్తారు. కాకపోతే మన ఇండియన్ వాతావరణం, ఇండియన్ టైప్లో కానీ ఎన్నేళ్ళున్నా ఏదో కొద్దిగా బాగు చేసుకుంటూ వెహికల్ నడుపుతారు. అటువంటిప్పుడు గత ప్రభుత్వం అంత అనాలోచితంగా అంతంత ట్యాక్స్ వేసింది. దాన్ని వీరు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సార్ దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వీరు ఇచ్చినప్పుడు అనేక సమస్యలను కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. వెలుసుబాటుని బట్టి ఒక్కోటి చేస్తున్నారు. మంచి నిర్ణయం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వీరందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా సమస్యలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్ళాం. తప్పకుండా అవన్నీ కూడా పరిష్కారంకి నోచుకుంటాయని నేను భావిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లారీ అసోసియేషన్లు, వ్యాన్ల అసోసియేషన్లు, ఇందులో చిన్న కారులోళ్ళు అందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో గ్రీన్ ట్యాక్స్ మాకు స్టార్టింగ్లో 200 పెట్టిన లారీకి 200ని 20,000కి, 22,000కి, 25,000కి మోడల్ని బట్టి తీసుకెళ్ళిపోయి మేము ఎన్నిసార్లు గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ గత ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ కూడా, స్టేట్ వైడ్ ఇంటర్వ్యూ కూడా లారీ వాళ్ళు ఎక్కడ లెక్క చేయలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నానా తిప్పలు పడ్డాము. ఎలక్షన్కి ముందు మేమందరూ కూడా ఒకే నిర్ణయానికి వచ్చాము. గవర్నమెంట్ ఎలాగుంటే ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం పాడైపోతుంది, ఇలాగుంటే లాభం లేదు, మేము గవర్నమెంట్ని చేంజ్ చేసుకునే విధానంలో వెళ్ళాలని చెప్పి మేము పిఠాపురం యూనియన్ సెక్రటరీగా ప్రాతినిధ్యం వహిస్తూ గత 10 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లాకి లారీ అసోసియేషన్లు 24 అసోసియేషన్లకి జాయింట్ సెక్రటరీగా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దుగ్గిన నాగరాజు గారు కాకినాడ ప్రెసిడెంట్. దీనికి 24 యూనియన్లు ఏకమయ్యి 2 నెలల్లో మా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి 24 యూనియన్లు ఆఫీస్కి వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని జనసేన ఆఫీస్కి పవన్ కళ్యాణ్ గారికి రిఫర్ చేయడం జరిగింది. అంటే ఇంత త్వరగా అవుతుందని మేము అనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో తొందరగా నిర్ణయం తీసుకుని మేము ఇంకా రేపో మాపో చచ్చిపోయేటట్టుగా ఉన్న మాకు ఊపిరి పోసి ఎంతో కొంత తగ్గించి దీనికి మాకు ఉపశమనం కలిగించారు.